హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ కనుక్కోవాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇదే ఫార్మేట్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. 5 క్యూబ్ ఎంత? 125. ఏ వాల్యూ క్యాన్సల్. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ప్లస్ 1/a అంటే 5 is equal to 125. a cube plus 1/a cube is equal to 125 minus 15 అంటే ఆన్సర్ ఎంత? 110. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కంప్లీట్స్ హిస్ జర్నీ ఇన్ 9.5 అవర్స్. టోటల్ టైం ఎంత? 9.5 అవర్స్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. హాఫ్ ఆఫ్ ద జర్నీ అంటే డిస్టెన్స్ d/2. స్పీడ్ ఎంత? 20. నెక్స్ట్ రెస్ట్ హాఫ్ అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే d/2. స్పీడ్ ఎంత? 30. ఇక్కడ ఏం కనుక్కోవాలా? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే d వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఇక్కడ బై 2 ఉంది, ఇక్కడ బై 2 ఉంది. లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఇంటూ 2. 9.5 ఇంటూ 2 19 is equal to d/20 plus d/30. 19 is equal to 20 into 30. 20 30 LCM ఎంత? 60. 20ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 3d. 30ని 2తో is equal to 5d/60 is equal to 19. 5 ones 5 12s అంటే d వాల్యూ ఎంత? 19 into 12. 12 9s 108. 12 ones 12 అంటే 228. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఫార్ములా 1/3 πr² h. 1/3 హైట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అన్నారా? నెక్స్ట్ హైట్ రేడియస్ సేమ్. స్లాంట్ హైట్ ఇచ్చారు. స్లాంట్ హైట్ అంటే ఎల్. ఫార్ములా √r² ప్లస్ h². r is equal to h కాబట్టి l is equal to √r² ప్లస్ r². స్లాంట్ హైట్ ఎంత ఇచ్చారు? 5. r² ప్లస్ r², 2r² is equal to 5. 5². నెక్స్ట్ r² is equal to 25/2 కదా. 5² అంటే 25. 25/2 పై r² అంటే 25/2. అదే r వాల్యూ ఎంత? √25/2. √25 అంటే 5. 5/√. h is equal to r కాబట్టి ఎంత వచ్చింది? 5/√. సబ్స్టిట్యూట్ చేయండి. 5/√. నెక్స్ట్ 25 into 5 125. 5/3 into 2 6. 6√2 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 నెంబర్స్ ఆర్ గివెన్. ఫస్ట్ నెంబర్ ఎంత? 1/4 ఆఫ్ 28 అంటే 7. 4 7s. ఫస్ట్ నెంబర్ వచ్చి 7. సెకండ్ నెంబర్ వచ్చి 3 6 12. థర్డ్ నెంబర్ వచ్చి 5 7s. 2 into 7 14. ఫోర్త్ నెంబర్ తెలియదు కదా, ఎక్స్. అవంతా ఎలా ఉన్నాయి? ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఏ రేషియో ఉంటే లాస్ట్ 2 నెంబర్స్ కూడా అదే రేషియో ఉంటుంది. 7 1s 7 2s. ఎక్స్ వాల్యూ ఎంత? 12 into 2 24. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, షాడో ఆఫ్ వెర్టికల్ టవర్. ఇది వచ్చి టవర్, ఇది వచ్చి షాడో. ద షాడో ఆఫ్ వెర్టికల్ టవర్ ఈస్ 1/3 times
1/√3 టైమ్స్ హైట్. షాడో వచ్చి 1/√3 టైమ్స్ హైట్. హైట్ ఆఫ్ ద టవర్ ని హెచ్ అనుకోండి. టీటా అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. టాన్ టీటా అప్లై చేయండి. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే హెచ్. అడ్జసెంట్ అంటే 1/√3 హెచ్. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3. టాన్ లో √3 ఎప్పుడు వస్తుంది? టాన్ 60. టాను క్యాన్సల్ అంటే టీటా వాల్యూ ఎంత? 60. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇది వచ్చి ఏ, బిసి. టాన్ ఏ కదా ఇది ఆపోజిట్. ఆపోజిట్ వచ్చి 3, అడ్జసెంట్ వచ్చి 4. ఇంకా హైపోటెనస్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 5 వస్తుంది. నెక్స్ట్, కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ. నెక్స్ట్, కాస్ తో డివైడ్ చేయండి. కాస్ తో డివైడ్ చేయండి. నెక్స్ట్, కాస్ ఏ బై కాస్ ఏ 1, సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ. కాస్ ఏ బై కాస్ ఏ 1, సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ. సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ టాన్ ఏ అంటే 3/4. 1 ప్లస్ టాన్ ఏ అంటే 3/4. 4లో 3 పోతే 1, 1/4. 4 ప్లస్ 3 7, 7/4. అంటే ఆన్సర్ ఎంత? 1/7. నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8400. హాఫ్ అంటే మల్టిప్లికేషన్ 5/7 ఇంటూ 3/4 మైనస్ 2800. హాఫ్ అంటే మల్టిప్లికేషన్ 3/7 ఇంటూ 1/5 ఇంటూ 3/2. నెక్స్ట్, 7 1 7 2s 4 3s. 5 into 3 15. 15 3s 45. 4500. Next, 7 4s, 5 8s, 2 4s. 3 into 3 9. 9 into 40 360. సబ్ట్రాక్షన్ చేయండి. అంటే ఎంత వస్తుంది? 4140. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. లార్జెస్ట్ యాంగిల్ ని ఎల్ అనుకుంటే ఇక్కడ బై 3 ఉంది కాబట్టి లార్జెస్ట్ యాంగిల్ ని 3x అనుకోండి. లార్జెస్ట్ యాంగిల్ ని ఏమనుకుంటారు? 3x. ఒక యాంగిల్ ఏమవుతుంది? 1/3 ఆఫ్ ద లార్జెస్ట్. ఇంకొక యాంగిల్ ఏమవుతుంది? 2/3 ఆఫ్ ద లార్జెస్ట్. అర్థమైందా? ఇప్పుడు యాంగిల్స్ ఏమవుతాయి? 3x, x, 2x. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180. ఇక్కడ ఏం కనుక్కోవాలా? లార్జెస్ట్ యాంగిల్. లార్జెస్ట్ యాంగిల్ అంటే 3x. 2 3s 2 9s. లార్జెస్ట్ యాంగిల్ అంటే 3x. ఎంత? 90 degrees. లాస్ట్ ఆప్షన్. నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ ఇన్కర్డ్ ఆన్ సెల్లింగ్ an item is equal to 60% ఆఫ్ ద ప్రాఫిట్. ఇక్కడ లాస్ ఏమని ఇచ్చారు? 60% ఆఫ్ ద ప్రాఫిట్ అని ఇచ్చారు. లాస్కి ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 60% అంటే 60/100. 23s 25s. 3/5 ఆఫ్ ప్రాఫిట్. ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సేమ్ ఆర్టికల్ కాబట్టి సేమ్ కాస్ట్ ప్రైస్. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 385. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 721. క్యాలిక్యులేషన్ చేయండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 5. 5 into CP 5 CP. 5 into 385. మల్టిప్లై చేయండి. 5 5s 25, 5 8s 40, 42, 5 3s 15 అంటే 1925. 3 into మల్టిప్లై చేయండి. 3 6 2163.
నెక్స్ట్ 3cp, 5cp ప్లస్ 3cp 8cp. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2163 యాడ్ చేయండి. 8 8 10 4088 8 5s 40 8 1s 8 1s అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ cot theta ఈజ్ ఈక్వల్ టు బి అంటే cot theta ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ కదా. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ మొత్తాన్ని సైన్తో డివైడ్ చేయండి, డినామినేటర్ను కూడా సైన్తో డివైడ్ చేయండి. మనకు తెలుసు కదా కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా, ఓకేనా. బి కాట్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా మైనస్ ఏ సైన్ థీటా క్యాన్సిల్. బి కాట్ థీటా ప్లస్ ఏ, కాట్ థీటా అంటే ఎంత బి బై ఏ సబ్స్టిట్యూట్ చేయండి. కాట్ థీటా అంటే బి బై ఏ. నెక్స్ట్ ఎల్సిఎం ఏ, బి ఇంటూ బి బి స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ. ఆన్సర్ ఏమొస్తుంది? నన్ ఆఫ్ దిస్. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్ వాల్యూ 20. రివర్స్ స్పీడ్ అంటే వై వాల్యూ 8. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ వై అంటే ఎంత 20 మైనస్ 8 12. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై 20 ప్లస్ 8 28. ద టైమ్ టేకన్ టు కవర్ ఏ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్. చూడండి టైము అప్ స్ట్రీమ్ 6 hours మోర్ దెన్ టైమ్ డౌన్ స్ట్రీమ్. ఇది కదా ఇచ్చింది. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ డిస్టెన్స్ తెలియదు కదా డి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 12, 6 hours మోర్ దెన్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 28. నెక్స్ట్ 6 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ డి బై 28. 12 ఇంటూ 28 క్రాస్ మల్టిప్లై చేయండి. 28లో 12 పోతే 16 కదా, ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 4 4s 4 7s 4 3s అంటే డి వాల్యూ ఎంత 21 ఇంటూ 6. 3 ఇంటూ 7 21, 21 ఇంటూ 6 126. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ అజయ్ అండ్ రాజ్వీర్. ప్రెజెంటేజెస్ 7x 4x అనుకుందాం. ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years అంటే ప్రతి ఒక్కరికి 3 years యాడ్ అవుతాయి. 3 years తర్వాత రేషియో ఎంత 5/3. ఎంత చేయకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. అజయ్ ఏజ్ అంటే 7x కదా, ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఈ రెండు 7 మల్టిపుల్స్ కాదు, 7 మల్టిపుల్ 42 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. లేదంటే క్యాలిక్యులేట్ చేయండి. అజయ్ ఏజ్ అంటే 7x, 7 ఇంటూ 3 21x, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 5 20x, 3 ఇంటూ 5 15. 21లో 20 పోతే 1x, 15లో 9 పోతే 6. x వాల్యూ 6. 7 ఇంటూ 6 42. నెక్స్ట్ క్వశ్చన్, P and PB are two tangents from point P outside the circle. ఒక సర్కిల్ ఉంది, ఓకేనా. ఒక పాయింట్ P ఉంది, ఎక్కడ ఉంది అవుట్ సైడ్ ద సర్కిల్. ఇక్కడ PA వచ్చి టాంజెంట్, PB కూడా టాంజెంట్. టాంజెంట్ అంటే సర్కిల్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. O వచ్చి సెంటర్. నెక్స్ట్ యాంగిల్ ఏపీబి యాంగిల్ ఎంత 130 degrees. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? యాంగిల్ ఓఏబి కనుక్కోవాలి.
కనుక్కుందాం. ఓ వచ్చి సెంటర్. ఫస్ట్ మన ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయండి. ఓకేనా? టాంజెంట్ అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. టాంజెంట్ అంటే యాంగిల్ 90 degrees. నెక్స్ట్ ఇది క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 యాంగిల్స్ ఉంటాయి. 1 2 3 4 4 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 360 degrees రావాలి. థీటా ప్లస్ 90 ప్లస్ 130 ప్లస్ 90 యాడ్ చేస్తే 360 రావాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 180. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 360లో 180 పోతే 180. లెఫ్ట్ సైడ్ 130, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 130. 180లో 130 పోతే 50. ఈ యాంగిల్ ఎంత? 50 degrees. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నీట్గా డ్రా చేస్తాను. ఇది ఓ, ఇది ఏ, ఇది బి. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యాంగిల్ ఓఏబి అడిగారు. ఓఏబి అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. మీరు గమనిస్తే ఈ రెండు టాంజెంట్స్ కాబట్టి ఈ యాంగిల్ ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా అయి ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత? 50. ఇది ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180. యాడ్ చేయండి. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 180లో 50 పోతే 130. అంటే ఆల్ఫా ఎంత? 65. క్వశ్చన్లో ఏమడిగారు? యాంగిల్ ఓఏబి. ఓఏబి అంటే ఆల్ఫా. ఆల్ఫా ఎంత? 65. ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. 65 degrees. నెక్స్ట్ క్వశ్చన్, 2 కార్డ్స్ ఏబిసిడి. ఒక సర్కిల్ ఉంది. సర్కిల్కి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 2 కార్డ్స్. ఫస్ట్ కార్డ్ వచ్చి ఏబి, సెకండ్ కార్డ్ వచ్చి సిడి. ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఈ. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఈ దగ్గర. ఏఈ ఎంత? 4. సిఈ ఎంత? 5. ఈడి వచ్చి 3. ఈడి వచ్చి 3. ఈ డిస్టెన్స్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇలా కార్డ్స్ ఉంటే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే ఏఈ ఇంటూ ఈబి, ఏఈ ఇంటూ ఈబి ఈజ్ ఈక్వల్ టు సిఈ ఇంటూ ఈడి. ఏఈ అంటే 4, ఈబి అంటే ఎక్స్, సిఈ అంటే 5, ఈడి అంటే 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15/4. 15/2 అంటే 7.5. 7.5/2 అంటే 3.75 వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 3.75. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఏబి ఈస్ టు సిడి రేషియో కనుక్కోమన్నారు. ఏబి అంటే 4, ఏబి అంటే ఈ మొత్తం కదా, 4 + 3.75. సిడి అంటే 5 + 3. 4 + 3 అంటే 7. 7.75. 0.75 అంటే 3/4. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 7 × 4 28. 28 + 3 31/4 ఈజ్ టు 8. 31 ఈజ్ టు 4 × 8 32. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ పిక్యూఆర్. పిక్యూఆర్ ఈ యాంగిల్ ఎంత? 40 degrees. If the bisectors of remaining angles bisectors. బైసెక్టర్ అంటే యాంగిల్ని హాఫ్గా కట్ చేస్తుంది. ఇది మొత్తం టీటా అనుకుంటే θ/2 θ/2. వీటిని ఏమంటాం? బైసెక్టర్స్ ఆఫ్ రిమైనింగ్ యాంగిల్స్ మీట్ అట్ ఏ. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఈ యాంగిల్ తెలిస్తే ఈ యాంగిల్ కనుక్కోవచ్చు. ఎలా అంటే 90 + θ/2. 90 ప్లస్ దీన్ని టీటా అంటాం. టీటా అంటే 40/2. అంటే 90 + 20 ఎంత? 110. 110. నెక్స్ట్,
ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత 180. యాడ్ చేయండి. యాంగిల్ ఏక్యూఆర్ ప్లస్ యాంగిల్ ఏఆర్క్యూ ప్లస్ యాంగిల్ 110 మొత్తం యాడ్ చేసి ఎంత రావాలా 180 రావాలి. ఇదే కదా క్వశ్చన్లో కనుక్కోమనింది. ఎంత వస్తుంది 180 మైనస్ 110 అంటే ఎంత 70 degrees అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.